ఒక్కడే తలదించిన చూడ్డంలోనే తెలుస్తుందిరా. పడితే వదలడే తన పేరు విజయుడే. వాడిని కంటిన్యూస్ గా వర్క్ చేస్తూనే ఉండండి. రావయ్యా రాయ్, వెళ్ళేం చెప్పావు? తప్పుడు కేసు వాపస్ తీసుకున్నాడు. ప్రతిమాలేం సార్. అలాగే ఎంతసేపు అని చూస్తారు? అది ఒరిజినలే సార్. చైన్ ఒరిజినలే. నిన్ను చూస్తేనే డౌట్ వస్తుంది. చైన్ నీదేనా? లేదు సార్, చైన్ నా ఫ్రెండ్ది. హాస్పిటల్లో ఒక చిన్న ఎమర్జెన్సీ, అందుకే అవసరం కోసం. మా షాప్కి వచ్చే వాళ్ళందరూ అత్యవసరమయ్యే వస్తారు. సరే, దీనికి ఎంత వస్తుంది అనుకుంటున్నావు? సార్ ఎంత వస్తుందో నాకు తెలియదు సార్. హాస్పిటల్లో ఒక 20,000 అవుతాయని చెప్పారు. మీరు ఆ అమౌంట్ ఇవ్వండి చాలు. అప్పుడైతే హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసమే అడుగుతున్నానంటావు. అది కన్ఫర్మ్ అని మీకు ఇప్పుడు అర్థమైందా? కొంచెం త్వరగా ఇవ్వండి సార్. ఇస్తేనే హాస్పిటల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అర్థం చేసుకోండి ప్లీజ్. సరే ఆగు. 1 2 3 4 5 6 7 8 9 10 25 30 40. ఇదిగో బాబు 20,000. చాలా థ్యాంక్స్ సార్. ఇందులో సంతకం చేయి. ఇక్కడ రిసిప్ట్లో ఉన్న డేట్లోపు చైన్ విడిపించుకోకపోతే చైన్ నీ చేతికి రాదు. చాచా, ఆ చైన్ చాలా ముఖ్యమైంది సార్. నేను ఖచ్చితంగా చైన్ని విడిపించుకుంటాను. నందు, ఆ పాప తల్లిదండ్రులు ఎవరన్నా వచ్చారా? లేదురా, నేను ఆఫీస్కి వెళ్ళాలి. కొంచెం నువ్వు చూసుకో. సరే, నేను చూసుకుంటానులేరా. ఫస్ట్ డే ఆఫీస్కి లేట్ అయ్యేలా ఉంది. నువ్వు బయలుదేరుతున్నాను. అక్కడికే వెళ్తున్నా. అది సరే, ఆ అమ్మాయిని కలిసి చైన్ తిరిగి ఇవ్వాలన్నావు కదా, ఆ పని చేసావా? లేదురా, చైన్ ఏమీ తిరిగి ఇవ్వలేదు. ఎందుకురా ఇవ్వలేదు? రేయ్, ఇవ్వడానికి ముందు చైన్ ఉండాలి కదరా. చైన్ పోగొట్టావా? నేనేం పోగొట్టలేదురా, తాకట్టు పెట్టాను. ఆ పాప ట్రీట్మెంట్కి 20,000 అవసరం అయ్యారా. ఏం చేయాలో తెలియలేదు, అందుకే చైన్ తాకట్టు పెట్టాను. ఓరి పాపాత్ముడా. రేయ్, కంగారు పడకరా. 20,000 రూపాయలే కదా. నా 1 మంత్ శాలరీ ఎంత? 1,00,000 రూపాయలు. ఫస్ట్ మంత్ శాలరీ రాగానే తిరిగి ఇచ్చేయచ్చు. అప్పటి వరకు ఆ అమ్మాయి నిన్ను ఏమీ అడగకుండా సైలెంట్గా ఉంటుందా? ఆ చైన్ ఎక్కడని అడిగితే ఏం చెప్తావురా? తెలీదురా, ఏదో ఒక చెప్పి మేనేజ్ చేద్దాం. హో, చూస్తాను నువ్వు ఎలా మేనేజ్ చేస్తావనేది. నాకెందుకు ఆ చైన్ వల్ల నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావు అనిపిస్తుంది. రే, ఆ అమ్మాయి ఫోన్ చేస్తుందిరా. నేను చెప్పాను కదా, నువ్వు ఫినిష్ రా. రే, నీ నోట్తో అలా అనకరా. సరే, నువ్వు సైలెంట్గా ఉండు, నేను మాట్లాడతా. హలో, నేను అనామికని మాట్లాడుతున్నాను. తెలుసండి, చెప్పండి. ఏంటి విషయం? ఏంటి విషయమా? నా చైన్ తిరిగిస్తాను అని చెప్పారు కదా, వచ్చి వెతికితే ఎక్కడా కనపడరే. అదేంటంటే నేను. ఏంటండి అదేంటంటే అని నసుకుతున్నారేంటి? చైన్ మీ దగ్గరే ఉందా లేక ఎక్కడైనా తాకట్టు పెట్టారా? ఏమైందిరా? రే, చైన్ తాకట్టు పెట్టినట్టు చూసినట్టు చెప్తుంది. తను కరెక్ట్గా అడిగింది కదా, నువ్వు కూడా కరెక్ట్గా అవునని చెప్పరా. రే, పోరా. హలో, ఏంటండి మీ పాటికి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? అప్పుడైతే నన్ను బస్ స్టాండ్ కి రమ్మని చెప్పి మీరు ఎటు వెళ్ళిపోయారేంటి? ఆ రోజు మీరు కూడా వెళ్ళిపోయారుగా. ఆ రోజు నాకు ఒక అర్జెంట్ పని పడింది. ఈ రోజు నాకు అర్జెంట్ వర్క్ ఉంది. అలాగా? సరే, అలా అయితే మీ ఆఫీస్ అడ్రస్ ఇవ్వండి, నేనే డైరెక్ట్ గా వచ్చి తీసుకుంటాను. ఓ, డైరెక్ట్ గా వచ్చేస్తారా? అలా అయితే రండి, ఫ్లైట్ క్యాచ్ చేసి ముంబైకి రండి. ముంబైకా? అవునండి, నేను చాలా ముఖ్యమైన ఆఫీస్ పని మీద ముంబైకి వచ్చానండి. ఏంటండి ఇలా చెప్తున్నారు? అరే అవునండి, అందుకే ఆ రోజు ఇస్తా అని చెప్పాను, కానీ మీరే రాలేకపోయారు. మీకేమో మీ జాబ్ ఇంపార్టెంట్, నేనేమన్నా బేవర్స్ బ్యాచా? నేను ముంబై నుంచి రావడానికి ఎలాగైనా ఒక 20 రోజులు పడుతుంది. అప్పటి వరకు మీరు వెయిట్ చేసి తీరాల్సిందే. ఏ, కొరియర్లో పంపించవచ్చు కదా? పంపొచ్చు, కానీ ఆ తర్వాత చైన్ పొరపాటున మిస్ అయిపోతే? అయ్యో, వద్దు. అర్థమైంది కదా. అప్పుడైతే నేను తిరిగి వచ్చే వరకు వెయిట్ చేయండి. వచ్చిన వెంటనే నా చేత్తో మీకు చైన్ తిరిగి ఇచ్చేస్తా. భయపడొద్దండి, నేనేమి మిమ్మల్ని మోసం చేయను. కరెక్ట్గా ప్లాన్ చేసి ఎస్కేప్ అవుతున్నాడే.
సరే, నేను కూడా నమ్ముతున్నాను మిమ్మల్ని. ఆ తర్వాత ముంబైలో ఫ్లడ్ అని న్యూస్ విన్నాను. జాగ్రత్త. ఓకే ఓకే. ఫ్లడ్ ఏంటండి ఫ్లడ్? ముంబై మునిగిపోయినా కూడా మీ చైన్ సేఫ్ గానే ఉంటుంది. వచ్చిన వెంటనే తిరిగి ఇచ్చేస్తాను. అవును. హ్యాపీయా? చాలా. సరే. అరే భయ్యా, రుకో భయ్యా, మే ఆ రహా హూం భయ్యా. ఏమండి, నాకు మీటింగ్ కి టైం అవుతుందండి. నేను తర్వాత కాల్ చేస్తాను, మీరు ఫోన్ కట్ చేయండి. రే ఏంట్రా హిందీలో మాట్లాడి పిచ్చెక్కిస్తున్నావు? మరి ఇంకేం చేయాలరా? సరే, ఎలాగో 20 రోజుల వరకు ప్రాబ్లం లేదు. ఆలోపు చైన్ విడిపించి ఇచ్చేద్దాం. రే పెద్ద ఫ్రాడ్ అయిపోయావురా. ఏయ్, అవన్నీ వదిలేరా. సరే, ఆ పాప వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేశాను. వాళ్ళు వచ్చేంత వరకు ఇక్కడే ఉండు. నాకు ఆఫీస్కి టైం అవుతుందిరా, నేను బయలుదేరుతాను. సరే నువ్వు బయలుదేరు, లేదంటే వచ్చే ₹1,00,000 శాలరీలో ఎంత కట్ చేస్తారో. సరే, ఓకేరా, చూసుకో. ఒక మంచి విషయం కోసం నా చైన్ తాకట్టు పెట్టావు. ఇప్పుడు నా దగ్గర దాచడానికి అబద్ధం చెప్తున్నావు. క్యూట్ రా. నువ్వు ఎవరు, ఏం జాబ్ చేస్తున్నావు, ఇదంతా నేను త్వరలోనే తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. సో హలో అనామిక, చెప్పండి సార్. కొంచెం నా క్యాబిన్కి వస్తారా? వస్తున్నాను సార్. బాస్ పిలుస్తున్నారు, నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. ఓకే. ఏంటి బాస్, మీరు ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేయబోతున్నారు అనుకుంటా? అవును, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఎలా తనని ట్రాక్లో పెడతానో చూడ. మే ఐ కమ్ ఇన్ సార్? ప్లీజ్ కమ్ ఇన్. చెప్పండి సార్, ఏంటి విషయం? హే, ఏంటిది సార్ అంటున్నావు అసహ్యంగా? ప్లీజ్ కాల్ మీ రిషి. బట్ యు ఆర్ మై బాస్. అయితే ఏంటి, ఇదేమన్నా స్కూలా? ఓకే రిషి. మచ్ బెటర్. బై ద వే రిషి, ఈ అవుట్ఫిట్ లో మీరు చాలా సూపర్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. బాస్, మీరేంటి బాస్ తన డ్రెస్సింగ్ గురించి అసలేం చెప్పలేదు? అశోక్, చాక్లెట్ ని ఏ ర్యాపర్లో ఫోల్డ్ చేసినా. ఓ అయ్యో రిషి, ఎందుకు రమ్మన్నారో చెప్పలేదు. అనామిక, మన కంపెనీలో నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్. అమెరికన్ క్లయింట్స్ కోసం మనం వర్క్ చేయబోతున్నాం. వీ హ్యావ్ గాట్ ఎ లాట్ ఆఫ్ కాంపిటీటర్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. మెనీ యానిమేషన్ కంపెనీస్ ఈ ప్రాజెక్ట్ కోసం పోటీ పడుతున్నారు. అందులో మనం కూడా 2 minutes డెమో చేసి కాంపిటీట్ చేయబోతున్నాం. ఐ మీన్ ద టీమ్ విచ్ ఏ వన్ లీడ్, ఇట్స్ గోనా డైవర్ట్. కమ్ హియర్. మన కంపెనీకి సంబంధించిన ప్రాజెక్ట్ డెమోస్ నువ్వు ఒకసారి చూస్తే యూ విల్ గెట్ ఐడియా. కమ్. చాలా బాగుంది రిషి. ఇది ఓన్లీ శాంపిల్ వీడియోనే.
దీనికన్నా బెటర్గా ప్రజెంటేషన్ నువ్వు రెడీ చేయాలి. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉండాలి, అట్రాక్టివ్గా ఉండాలి, ఇంప్రెసివ్గా ఉండాలి.